ఒక అడవిలో ఒక గాడిద ఒక పులి ఉండేవి. ఒకసారి గాడిద గడ్డిని చూసి ఇది నీలం రంగులో ఉంది అని గట్టిగా అన్నది. అక్కడే ఉన్న పులి అది విని, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఇది నీలం కాదు, స్పష్టంగా ఆకుపచ్చ రంగులో కనిపిస్తోంది కదా అని అన్నది. గడ్డి నీలంగా ఉందని గాడిద, కాదు ఆకుపచ్చ రంగులో ఉందని పులి వాదించుకున్నాయి. ఇలా రెండిటి మధ్య గొడవ పెరిగింది. చివరికి మన మధ్య ఎవరు నిజం చెప్తున్నారో తెలుసుకోవాలంటే మన రాజుగారిని అడుగుదామని నిర్ణయించుకున్నాయి. అవి రెండూ కలిసి సింహం దగ్గరికి వెళ్ళాయి. అక్కడికి వెళ్ళాక గాడిద సింహంతో, ప్రభూ, ఈ పులి గడ్డి ఆకుపచ్చగా ఉంటుంది అంటోంది, కానీ గడ్డి నీలం రంగులో కదా ఉంటుంది అని అడిగింది. అది విన్న సింహం గాడిదని చూసి, అవును గాడిద, నీవు నిజం చెప్తున్నావు, గడ్డి నీలం రంగులోనే ఉంటుంది అని అన్నది. గాడిద చాలా సంతోషించింది. ప్రభూ, ఈ పులి అబద్ధాలు చెప్తోంది, దీనిని శిక్షించండి అని సింహంతో చెప్పింది. ఈ పులిని నేను శిక్షిస్తాను, నీవు వెళ్ళమని గాడిదకి సింహం చెప్పింది. గాడిద వెళ్ళిపోయింది. నువ్వు 5 రోజులు మౌనంగా ఇక్కడే ఉండాలి, ఇదే నేను నీకు వేసిన శిక్ష అని సింహం చెప్పింది. పులి ఆశ్చర్యంగా ఆవేశంగా అడిగింది, ప్రభూ, నేను నిజమే చెప్పాను, గడ్డి నిజంగా ఆకుపచ్చగానే ఉంటుంది కదా, మీరు నన్నెందుకు శిక్షిస్తున్నారు అని అడిగింది. నీకు శిక్ష పడింది గడ్డి రంగు గురించి కాదు, నిజం గురించి కాదు. ఒక గాడిదతో నువ్వు వాదించావు, నీ శక్తి సామర్థ్యాలను, సమయాన్ని వృధా చేసుకున్నావు. అంతేకాక నా సమయాన్ని వృధా చేశావు. బుద్ధిహీనుడితో వాదించడం వలన నీకు శిక్ష పడింది. వివేకం లేని వారితో వాదించటం వలన చివరికి వాస్తవం గెలవదు. నీ శ్రమ, సమయం వృధా అవుతాయి. నీవు శాంతిని కోల్పోతావు, గౌరవాన్ని కోల్పోతావు, చివరికి శిక్షకి గురవుతావు అని సింహం చెప్పింది. ఈ కథలోని నీతి: నిజం చెప్పినా వినదలుచుకోని వారితో వాదించటం కన్నా నిశ్శబ్దంగా ఉండటం మంచిది. మన శక్తిని, సమయాన్ని విలువైన విషయాల కోసం ఉపయోగించుకోవాలి.